ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సాంస్కృతిక మ్యూజియం గద్దర్తో పేరు కట్టడానికి మనందరం సిద్ధపడదాం. మేము సహకరిస్తాం. నేను ఇంకా బతుకుంటే మీ ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు సహకరిస్తాను. డప్పు, డోలక్, చెప్పు, డాన్సు, ఇది తెలంగాణ సాంస్కృతిక పోరాట గడ్డ. దానికి గద్దర్ సింబల్. మీరు దానికి సిద్ధపడండి. నేను కనుక మీరంతా యువకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. At the age of 24, you became chief minister. At the age of 54, yeah, I would have liked if you were to be 24. ఇప్పుడు ఫ్యూడలిజం కూలిపోయినంత హ్యాపీగా ఉన్నాను. ఆయన ఆశయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ మిత్రులారా, ఎక్కడైతే పోరాటం ఉన్నదో, ఎక్కడైతే అవమానం ఉన్నదో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరిగిందో, ఆ స్త్రీకి ఒక సాహిత్య రూపం, ఒక పాట రూపం, ఒక ఆట రూపం. గద్దరు సినిమాలకు పోయి ఉంటే ఎన్టీ రామారావు కంటే అందమైన హీరో అయ్యేవాడు. అటువంటి గద్దర్ని ఇవాళ మనం మొదటి జయంతి నాడే ఆ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళ పేరుతో వాళ్ళందరికంటే మీరు దీన్ని గొప్ప సింబల్గా చేయడానికి ముందుకొచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆ ప్రగతి అనే పేరుతో మైసూర్ రాజా భవనం లాగా కట్టుకున్న దాంట్లో ఇప్పుడు మా భట్టి గారు ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. మొదటిసారి పోయి చూసిన దానికి మహాత్మా పూలే అని పేరు పెట్టి ఆ గర్వాన్ని దెబ్బకొట్టారు. తర్వాత 23వ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను. నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. ఎవరు ఈ కవిత? ఏ కవిత అన్నాను. సార్, నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న. అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నాను. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. అంటే అమ్మా, మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్నాడు.